పద్ధతులు ఉన్నాయి. వ్యవసాయం చేయడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. కుక్క పిల్లను పెంచడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి. అంటే నిత్యము మనం చూస్తున్న ఒక చెట్టును పెంచడానికే చాలా పద్ధతులు ఉన్నాయి. ఆ చెట్టుకు ఎలాంటి ఎరువు వేయాలి, దానికి ఏమేస్తే అది ఎదుగుతుంది, పెరుగుతుంది, ఎదిగే కొద్దీ అది ఏమంటే ఎదిగే కొద్దీ బెండ్ అవుతూ ఉంటుంది. అలా బెండ్ అవ్వకూడదని ఒక కట్టె నాటడము, దాన్ని నాటినప్పటి నుంచి పెద్దగా అయ్యేంత వరకు చాలా క్రమ పద్ధతిగా పెంచుతాం. అదే కుక్క పిల్లను మన ఇంట్లో చాలా జాగ్రత్తగా పెంచుతాం. దానికి ఆహారం పెట్టాలి, దానికి ఎలా మనం మలుచుకోవాలి, మన దారిలోనికి ఎలా తీసుకురావాలి, మన మాట వినేటట్టు మనం ఎలా చేసుకోవాలని ఒక పిల్లను మనం కుక్క పిల్లను చాలా జాగ్రత్తగా పెంచుతాం. అలాగే వీటిని పెంచడానికి ఎన్నో పద్ధతులు ఉన్నాయి, ఎన్నో సూత్రాలు ఉన్నాయి. ఇంకా దేవుని పిల్లలు పెంచడానికి దేవుడిచ్చిన సూత్రాలు చాలా ఉన్నాయి. అందులో ఒక 2 సూత్రాల్లో మాత్రమే మనము నేర్చుకున్నాం. ప్రియమైన దేవుని పిల్లరా, గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం. గర్భఫలాన్ని ఇవ్వాలంటే ఏ మనుషుడు ఇవ్వలేడు, ఎవరు కూడా తయారు చేయలేడు. ఆ గర్భఫలాన్ని ఇవ్వాలంటే దేవుడే ఇవ్వాలి. గర్భఫలాన్ని ఇచ్చిన ఆయన ఆ గర్భఫలాన్ని ఎలా పెంచాలో కూడా రాశాడు. మనం ఏదైనా ఒక టీవీ కొన్నా, ఏదైనా ఒక సెల్ ఫోన్ కొన్నా, వాషింగ్ మిషన్ కొన్నా, దాంతోపాటు ఒక మాన్యువల్ వస్తుంది. దాంతోపాటు ఒక మాన్యువల్ ఇస్తాడు. అందులో ఏముంటుందంటే నువ్వు కొన్న వస్తువుని ఎలా ఆపరేట్ చేయాలి, దాన్ని ఎలా వాడుకోవాలి. ఒక మొబైల్ ఫోన్ కొన్నావా, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి. ఒక టీవీ కొన్నావా, దాన్ని ఏ విధంగా వాడుకోవాలి అన్నది ఒక మ్యానుఫ్యాక్చర్లో ఒక మాన్యువల్ ఇస్తాడు. అలాగే దేవుడు కూడా గర్భఫలాలను ఇచ్చి ఆ గర్భఫలాలను ఎలా పెంచాలో ఒక మాన్యువల్ ఇచ్చాడు. అదే బైబుల్. దేవుని మాటలు ఎలా పెంచాలో పిల్లల్ని చక్కగా దేవుడు బైబుల్లో రాయించాడు. కనుక ప్రియులారా, గర్భఫలాలను చిన్నప్పటి నుంచే మనం ఎలా పెంచాలో దేవుడు రాయించాడు. అందులో చాలా సూత్రాలు ఉన్నాయి. ఒక 2 సూత్రాలు మనం చెప్పుకొని ముగించుకుందాం. ముందుగా ఆది కాండము. వీటి పిల్లల గురించి దేవుడు మాట్లాడుతూ ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం. ఆది కాండము 8వ అధ్యాయము 21వ వచనం. అప్పుడు యెహోవా ఇంపైన సువాసన ఆగ్రహించి ఇక మీదట నరులను బట్టి భూమిని మరల శపించను. ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యము నుండే చెడ్డది. ఏంటి నరుల హృదయాలోచన ఎప్పటి నుంచి చెడ్డదంట? బాల్యము నుండే హృదయాలు చెడిపోయాయి. చిన్ననాడు నుండే పిల్లలు చెడిపోయారు. వారి హృదయము కల్మషమైంది, చెడిపోయారని దేవుడు మాట్లాడుతున్నాడు. అంటే బాల్యం నుండే పిల్లలు ఏమైపోయారు? హృదయము చెడిపోయిందండి. బాల్యం నుండే పిల్లలు హృదయం చెడిపోయిన వారిగా మనకు కనపడతారు. గనక ఇలాంటి పిల్లలు మనం ఎలా పెంచాలో, వారు ఎలా దారిలోకి తీసుకురావాలో దేవుడు చక్కగా రాయించాడు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. ఇక్కడ మనకు 2 కనపడుతున్నాయి. ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి. అంటే మన పిల్లల్ని పెంచడానికి దేవుడిచ్చిన 2 సూత్రాలు మనకిచ్చాడు. ఒకటి శిక్షణలో పెంచాలి, రెండవది బోధనలో పెంచాలి. శిక్షణలో ఏ రీతిగా పెంచాలో మనం ఆలోచిద్దాం, బోధలో ఎలా పెంచాలో కూడా మనము ఆలోచిద్దాం. ఇదండి పిల్లలను ఎలా పెంచాలో దేవుడు మనకు చక్కగా రాయించాడు. కోపము రేపక, పిల్లలని మనము కోపము రేపితే వారు మన మాట వినరు. అప్పుడప్పుడు సెల్ ఫోన్ ఎత్తుకుంటున్నప్పుడు సడన్గా ఫోన్ లాగేశారనుకో ఎలా ఉంటుంది? ఆ ఫోన్ తీసుకొని మొక్క మీదైనా కొడతాడన్నా కానీ, టీవీకైనా కొడతాడేమో కానీ ఫోన్ మాత్రము ఇవాడు చాలా కోపంతో ఆవేశంగా ఉంటాడు. ఎంత తీసుకున్నా
ఇవ్వడు, కోపంతో రగిలిపోతాడు ఫోన్ లాక్కుంటే. మనం పిల్లల్ని దారిలోకి తీసుకురావాలంటే దేవుడు మనకు 2 సూత్రాలు చెప్పాడు. ఒకటి శిక్షణలో పెంచాలి, రెండవది బోధనలో పెంచాలి. శిక్షణలో ఎలా పెంచాలి ఆలోచన చేయగలిగితే శిక్షణలో ఎలా పెంచాలో దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి, శిక్షణలో ఎలా పెంచాలో సామెతల గ్రంథం, శిక్షణలో ఎలా పెంచాలో దేవుడు చెప్తున్నాడు. చూడండి, సామెతల గ్రంథం 22వ అధ్యాయము 15వ వచనం. మనం కేవలం ఈ 2 గురించి ఆలోచిద్దాం. శిక్షణలో ఎలా పెంచాలి, బోధనలో ఎలా పెంచాలో చూద్దాం. బాలుని హృదయము మూఢత్వము స్వాభావికముగా పుట్టును. ఏంటి, ఏం పుడుతుందట? స్వాభావికంగా మూఢత్వం అట స్వాభావికముగా పుట్టును. మూఢత్వం ఉన్నవాడు ఎలా ఉంటాడు తెలుసా? మొండిగా కూర్చుంటాడు, ఎవరి మాట వినడు, నువ్వు ఏది చెప్పినా వినడు, మొండిగా చూస్తుంటాడు, మొండిగా మాట్లాడతాడు, అది తీసుకో అంటే తీసుకోడు, అలా కోపంగా చూస్తాడు. అంటే మూఢత్వం కలిగిన ఈ పిల్లలను మనము శిక్షణలో పెంచాలి, అలాగే బోధనలో పెంచాలి. ఇప్పుడు శిక్షణలో పెంచడానికి ఎలా, మూఢత్వము కలిగిన పిల్లలను ఎలా పెంచాలో, హృదయము బాల్యం నుండే చెడిపోయిన వారిని మనం ఎలా కంట్రోల్ చేయాలో, వాళ్ళు ఎలా దారిలోకి తీసుకురావాలో ఆలోచన చేయగలిగితే సామెతల గ్రంథం చూడండి 23వ అధ్యాయము, సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13-14. నీ బాలురను శిక్షించుట. సామెతల గ్రంథం 23వ అధ్యాయము 13-14. నీ బాలురను శిక్షించుట మానుకొనుము. నీ బాలురను శిక్షించుట మానుకొనకు. బెత్తముతో వాని కొట్టి. నీ బాలురను శిక్షించుట మానుకొనద్దు. అంటే పిల్లల్ని ఏం చేయాలి మనము? శిక్షించడము మానకూడదు. శిక్షించడం మానకూడదు. బెత్తముతో వాని కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాని కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవే తప్పించుదు. అంటే పాతాళానికి పోవాలన్నా, పరలోకానికి పోవాలన్నా ఎవరి చేతిలో ఉంది? తల్లిదండ్రుల చేతిలోనే ఉంది. ఇదిగో వాడిని బెత్తముతో కొడితేనట వాడు ఎక్కడ పోడట? పాతాళానికి పోడు. శిక్షించాలండి పిల్లల్ని. శిక్షిస్తేనే క్రమబద్ధమైన రీతిగా పిల్లలు పెరుగుతారు. ఏంటి ఈ మాట చూశాడు పాస్టర్లు, అయ్యగారు పాస్టర్ మందిరంలో ఈ మాట చెప్పాడంట సంఘంలో. ఈ మాట అయిన ఒక విశ్వాసి ఏం చేశాడంటే, నా బిడ్డ 23 ఏళ్ళు ఉన్న వయసు వచ్చింది, నా మాట వినట్లేదు, ఎప్పుడు తింటాడు పనుకుంటాడు, పనే చేయడని, ఇదిగో బిడ్డను దారిలోకి తీసుకురావాలంటే ఏం చేయమన్నాడు దేవుడు? బెత్తము వాడమన్నాడు. ఇంటికి పోయాడు, ఇంటి తలుపు వెనకాల మూలకు ఒక పరక ఉంది, పరక తీసుకొని కట్టే బాగుంటుంది, బండ్లు తుడుస్తాం కదా, దాన్ని తీసుకొని పండుకున్నాడు. ఆల్రెడీ ఏంటి 10-11 అవుతుంది, పండుకున్నాడు, గొరుకుపెట్టి నిద్రపోతున్నాడు. మామూలుగా నిద్రపోయే వ్యక్తిని లేపితే ఏం చేస్తాడు? అసహించుకుంటాడు, గార్దిస్తాడు, ఇప్పుడే నువ్వు లేపేది, నాకు టైం లేదా, నిద్రపోతున్నాను, డిస్టర్బ్ చేయదంటాడు. కానీ మనం ఏం చేశాడంటే వాళ్ళ నాన్న ఇంతలో బెత్తం తీసుకొని కొట్టేశాడు, వాంచి పారేసినాడు. ఇక వాడు ముందుగానే నిద్రలో ఉన్నాడు, నిద్రలో నుంచి లేచి ఆ బెత్తాన్ని లాక్కొని తిరిగి వాళ్ళ నాన్నను కొట్టాడు. ఏంటి ఎప్పుడు కొట్టమన్నాడు? బెత్తంతో వయస్సు మీద పడినప్పుడు కొట్టమన్నాడా? పసితనంలో ఉన్నప్పుడే కొట్టమన్నాడా? చిన్నప్పుడే, పసితనములో ఉన్నప్పుడే వాడిని బెత్తంతో నువ్వు గద్దిస్తే ఏం చేశాడు? నీ గద్దింపుకు లోబడతాడు. శిక్షణలో వాడిని పెంచితే క్రమముగా ఎదుగుతాడు. ఏంటి క్రమముగా ఎదుగుతాడు. అందుకే మొక్కై వంచనిదే మానైతే మనము వంచలేం. మొక్కగా ఉన్నప్పుడే దాన్ని ఎటు పడితే అటు మనం వంచితే అది ఎదుగుతుంది తప్ప చెట్టు అయిన తర్వాత వంచుదామన్నది వంగదు. కనుక బెత్తంతో వాడిని కొడితే ఏమవుతుందట? పాతాళానికి వెళ్ళాడు. అంటే నువ్వు పిల్లల్ని ఎప్పుడు పడితే అప్పుడు వాడిని అబ్జర్వేషన్లో పెట్టి వాడు తప్పు చేసినప్పుడు నువ్వు గద్దించావు అనుకో, ఏం చేస్తాడు? క్రమంగా ఎదుగుతాడు. గద్దిస్తే లోబడతాడు, భయపడతాడు, అయితే తప్పు అని ఆలోచిస్తాడు. కానీ అలా చేయం మనము. శిక్షణలో చాలామంది పెంచారండి పిల్లల్ని. ఎలా పెంచుతారంటే గారాల పట్టిగా, ఏంటి ముద్దులో కొడుకుగా, పండుగ లడ్డుగా పెంచుతాం. అంటే ఏంది? వానికి ఒక మాట అనరు, ఒక దెబ్బ కూడా వేయరు. చాలా అప్పుడప్పుడు అంటుంటారు, నా బిడ్డకంటే ఇంతవరకు నేను ఒక్క బెత్తం కూడా వాడలేదు, ఒక్క మాట కూడా లేదంటారు చాలామంది. అంటే ఏమవుతుంది? వాడిని నీవే నీ చేతులారా పాతాళానికి పంపిస్తున్నావు. ప్రియమైన దేవుని పిల్లరా, శిక్షణలో ఉన్న ఏదైనా కూడా ఫలిస్తుంది, అభివృద్ధి పొందుతుంది. ఉదాహరణకు
చాలామంది ట్రైనింగ్ తీసుకుంటూ ఉంటారు. పోలీస్ ట్రైనింగ్ అయితేనేమి, డాక్టర్ ట్రైనింగ్స్ చాలా కఠినంగా ఉంటాయి. కఠినంగా ఉన్నాయి కదని వెనక్కి వెళ్ళాడు అనుకో, ఉద్యోగాన్ని కొట్టగలడా? కొట్టలేడండి. ఒక పోలీస్ సెలక్షన్ మనం వెళ్ళాలన్నా, ఏమండి, మనం ఏదైనా మిలిటరీ ఆర్మీకి వెళ్ళాలన్నా ట్రైనింగ్ తీసుకోవాలి. ఆ ట్రైనింగ్ చాలా కఠినంగా ఉంటుంది. ప్రియమైన దేవుడు, 2 ఇడ్లీలు పెడతారు. ఆ ఇడ్లీలతోనే కడుపు నింపుకోవాలా. ఏంటి, టయానికి లేవాలా, ఉదయాన్నే లేవాలా, రోజు సేవింగ్ చేసుకోవాలా. చాలా కఠినంగా ఉంటుంది. ఇంత కఠినంగా ఉంది, ఏంది ఇది, వద్దు, ఇంటికి పోతే హ్యాపీగా కడుపు నిండా తినొచ్చు, టిఫిన్ కడుపు నిండా ఏంటి చక్కగా తిని ఏసీలో పండుకోవచ్చు. ఎందుకు ఈ తిప్పులు అనుకున్నావు అనుకో, నువ్వు పోలీసుగా నువ్వు సెలెక్ట్ అవ్వవు. నువ్వు అనుకున్నది నువ్వు సాధించలేవు. అంటే ఏదైనా ఒక దాన్ని సాధించాలంటే ఏముండాలి? మనకు శిక్షణ ఉండాలి. శిక్షణ ఉంటేనే మనం ఏదైనా కూడా సాధించగలం. అందుకే దేవుడు పసితనము నుంచే పిల్లల్ని ఏం చేయమన్నాడు? శిక్షణలో పెంచమన్నాడు. అలా శిక్షణలో వాడిని బెత్తముతో గద్దిస్తే, మన బెత్తముతో వాడిని గద్దిస్తే ఏం చేస్తాడు? చక్కగా పెరుగుతాడు. అంటే బెత్తమే ఎందుకు వాడమన్నాడంటే, ప్రియమైన దేవుని పిల్లరా, బెత్తంతో కొడితే పెద్ద దెబ్బలు తగలవండి. ప్రమాదకరమైన దెబ్బలుగా ఉండదు. చేయితో కొట్టామనుకో, బలాన్ని ఉపయోగించి చేయితో కొడితే ఎక్కడో దెబ్బలు తగిలి పిల్లోడు చనిపోయే అవకాశాలు ఉన్నాయి. కనుక దేవుడు బెత్తముతో వాడమన్నాడు. అంటే మనం ఏం చేయాలి? బెత్తముతో అని గద్దించి సరైన శిక్షల్లో మనము పిల్లల్ని పెంచాలి. చూడండి, ఇంకొక మాట చూద్దాం. ఇంకొక మాట, ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. ఎబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభువు చేయు శిక్షను తృణీకరించకుము. శిక్షను మనం తృణీకరించామా? శిక్షను తృణీకరిస్తే మనము ఎదగలేమండి దేవుణ్ణిలో. శిక్షను తృణీకరిస్తే మనము గొప్ప వాళ్ళగా మనము తయారవ్వలేము. అనుకున్న రీతిగా క్రమముగా మనము ఎదగలేము. శిక్షను మనం ఎప్పటికీ తృణీకరించకూడదు. శిక్షను తృణీకరించకుము. ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకుము. గద్దింపుకి ఏం చేయాలి? మనము విసుక్కోకూడదు. ఏం చేయాలి? మనము లోబడాలి. ఆ గద్దింపును మనము స్వీకరించాలంటే శిక్షణలో మనం ఖచ్చితంగా ఎదగాలి. అందుకనండి యేసుక్రీస్తు వారు దేవుడు ఎంత శిక్షించాడు, ఎంత హింసించాడో చూడగలిగితే కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము చూడండి. కీర్తనల గ్రంథం 118వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించును గాని 18వ వచనం. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను గాని ఆయన నన్ను మరణమునకు అప్పగింపలేదు. యెహోవా నన్ను కఠినముగా శిక్షించెను. యేసుక్రీస్తు వారిని తండ్రి ఏం చేశాడంట? కఠినముగా శిక్షించాడు. మన దేవుని పిల్లలరా, మనం కూడా మన పిల్లలు ఏం చేయాలి తెలుసా? శిక్షించాలి. ఎలా శిక్షించాలి? వాడు చచ్చే వరకు మనం బాధకూడదు, వాడు చచ్చే వరకు మనం కొట్టకూడదు. సరైన విధానంలో మనం గద్దిస్తే వాడు లోబడుతాడు. చూడండి, వీడియో చూద్దాం. చూడండి, పెద్ద స్క్రీన్ చేయండి. సైడ్లో ఉంటుంది చూడు, ఆ మూలకి. ఆ వీడియోలోనే మూలుకుంది చూడు పెద్దగా. అపక అట్లే ఉన్నాయి. చూసారు ప్రియమైన దేవుని పిల్లలు, ఒక ఆమె ఏం చేసిందంటే బిడ్డను దారుణంగా తీసుకొని అలా బండకేసి కొట్టింది. అలా కొట్టగానే ఆ పసికంద ఏమైపోయాడు? చనిపోయాడండి. పిల్లల్ని ఏ రీతిగా పెంచాలో, ఏ రీతిగా వాళ్ళని పెంచాలో చాలా మందికి తెలియదు కనుకనే దేవుడు ఇచ్చిన గర్భఫలాలను ఏం చేస్తున్నారు? అర్ధాంతరంగా ముగిస్తున్నారు. దేవుడు పెంచామన్న విధానాన్ని పెంచకుండా ఏం చేశారు? నేను ఇష్టానుసారంగా అలా కొట్టడం వల్ల చనిపోయాడండి ఆ పిల్లవాడు. చనిపోయాడు. ఇంకొక మరి వీడియో చూడండి, ఎలా మారిపోయిందంటే పిల్లలు సమాజంలో. చూడండి,
చూసాడు తిప్పి తిప్పి కొడితే 2 సంవత్సరాలు కూడా వానికి నిండలేదు. ఏమండి హ్యాపీగా సిగరెట్ తాగుకుంటూ పాట పాడుతున్నాడు. మన మధ్యలో ఏం పాడుతున్నాడు? పాట, సిగరెట్ తాగుతూ. చూడండి ఇంకొక వీడియో చూడండి. ఇంకో వీడియో తర్వాత చూసారండి 3 సంవత్సరాలు కూడా నిండలేదు ఆ పాప, ఆడపిల్ల. నేను చక్కగా సిగరెట్ తాగుతూ బీడీ తాగుకుంటూ ముక్కులో నుంచి వదులుతున్నారు. మనకొకడైతే ముక్కులో వదలాలంటే అది చాలా సామాన్యమైన విషయం కాదు. సాధారణంగా అందరూ నోటితో వదులుతారు, కానీ ముక్కులో వదలాలంటే దానికి చాలా అనుభవం ఉండాలి. అది పెద్దవాళ్ళకి తెలుస్తుంది ముక్కులో నుంచి వదలాలంటే. కానీ పిల్లలు, చిన్న చిన్న పిల్లలండి ఏం చేస్తున్నారు? సిగరెట్ తాక్కుంటూ చిన్న చిన్న డ్రగ్స్కి, మందుకు వ్యసనం అయిపోయి అవి లేకుంటే మేము బ్రతకలేము అనంతగా దిగజారిపోయారండి. అంతగా మారిపోయారంటే కారణం చిన్ననాటి నుంచే తల్లిదండ్రులు వారు సరైన విధానములో పెంచలేదు. ఈరోజు పిల్లల్ని పెంచడానికి టైం లేదండి తల్లిదండ్రులు. ఉదయాన్నే లేస్తాడు, ఆఫీస్కి వెళ్ళిపోతారు, మళ్ళీ వస్తారు, హాయ్ అంటాడు, ఆయన పలకరిస్తాడు, తిన్నావా అంటాడు, అంతవరకే. మళ్ళీ వెళ్ళిపోతాడు, యథావిధిగా రాత్రికి వస్తాడు, తింటాడు, తర్వాత తిన్నావా అని అడుగుతాడు, అంతవరకే. కానీ పిల్లలు ఎలా ఎదుగుతున్నారు, వాళ్ళ ప్రవర్తన ఏంటని ఏ తల్లిదండ్రులు కూడా గమనించడం లేదు ప్రియమైన దేవుని పిల్లరా. అంటే వదిలేశారు పిల్లల్ని ఇష్టానుసారంగా. అలా వదిలేయడం వలనే పిల్లలు ఇలా తయారైపోయినారు ప్రియమైన దేవుని పిల్లరా. అంటే వాళ్ళు సరైన శిక్షణ లేదు, సరైన తల్లిదండ్రులు పెంచడం లేదు కనుక ఆ విధంగా పిల్లలు ఏమైపోయారు? అలా మారిపోయారు. గనక ఏం చేయాలంటే మనం సరైన విధానములు పిల్లల్ని పెంచాలి. కానీ మనుషుల కంటే ప్రకృతిలో ఉన్న జంతువులే చక్కగా పెంచుతాయండి పిల్లల్ని. జంతువులు బాగా పెంచుతాయి. ఎలా పెంచుతాయో ఒక 2 వీడియోలు నాకు చూసుకొని చూడండి. 2 వీడియోలు ఇందాక సౌండ్ మ్యూట్లో పెట్టినా పర్లేదు. హలో, మైక్ సౌండ్ కంటే ల్యాప్టాప్ సౌండ్ ఎక్కువ వస్తుంది. ఓకే, ఇది నేను చెప్తాను చూడండి, దీని అర్థం ఏంటో నేను చెప్తాను చూడండి. ఒక ఇంట్లో కుక్కను దాక్కున్నాడు. కుక్క ఉంది, కుక్క పిల్ల ఉంది. అది కానపోయింది, పిల్లలు దానికి ఉన్నారు. అయితే ఏం చేసిందంటే చిన్న కుక్క పిల్ల ఇంట్లో ఉన్న ఒక స్విచ్ బోర్డుని కొరికిందంట. ఏం చేసింది? ఒక స్విచ్ బోర్డుని కొరికింది. అయితే యజమాని వచ్చాడు, దీన్ని కొరికింది నువ్వేనా? ఏం చేస్తున్నాడు? తల్లితో చూసుకుంటూ దాన్ని కొట్టడానికి వెళుతున్నాడు. దేన్ని? కుక్క పిల్లని, చిన్న పిల్లను కొడుతూ ఉంటే అప్పుడు తల్లి కుక్క ఏమంటుంది? సో ఏం చేస్తుంది? ఆపుతుంది. కొట్టడానికి వెళుతున్నప్పుడు ఏం చేస్తుంది? అది నెట్టు కొట్టద్దు అని. ఇది కుక్కకే తన బిడ్డకు గాయం అవ్వకూడదని ఎంతగా పెంచుతుంది చూడండి. ఆలోచన చేయండి, ఎంత ప్రేమగా పెంచుతుంది చూడండి. చూడండి ఇంకొక వీడియో. మూట్లో పెట్టండి, సౌండ్ పెట్టదు, సౌండ్ పెట్టండి, చూపిస్తూ పెట్టండి. చూసారా? కుందేలి తన పిల్లల్ని ఎక్కడ దాచుకుందో చూడు. శత్రువులకు దొరకకుండా. శత్రువులు దొరికితే నా పిల్లలు ఆహారంగా మారుతారని చిన్ని కుందేలు ఎంత తెలివి చూడు. తన పిల్లల్ని ఎంత భద్రంగా దాచిపెట్టింది చూడు. బయటికి తీసింది, గుంత దోవి వాడికి ఆహారం పెట్టింది.
చక్కగా ఆహారాన్ని తిన్నాయి. అవి తల్లి తెచ్చిన ఆహారాన్ని తిన్న తర్వాత మరలా వాటిని లోపలికి పంపించి వాటికి మరలా ఏం చేస్తున్నాడు, డోరు వేస్తుంది. అది డోరు మట్టితో దాన్ని పూర్తిగా కప్పేస్తుంది. ఎలాంటి శత్రువులు వచ్చినా దొరకకుండా ఏం చేసింది, తన పిల్లల్ని కాపాడుకుందండి. ఒక కుందేలు. చాలండి, లైట్ ఆన్ చేయండి. ప్రియమైన దేవుని పిల్లరా, చూసారా, తల్లిదండ్రులు పిల్లల్ని కడుపున పుట్టిన కన్న పేగును పెంచే బదులు ఏం చేస్తున్నారు, పెంచకుండా ఇష్టానుసారంగా వదిలేస్తున్నారండి. కానీ ప్రకృతిలో జంతువులు చూస్తే అవి మాటలు రాకపోయినా, ఏమి తెలియకపోయినా, జ్ఞానము లేకపోయినా ఎంతో చక్కగా పిల్లల్ని అవి పెంచుతున్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, గనక మన పిల్లల్ని మనం ఎలా రక్షించుకోవాలి? శత్రువుకు దొరకకుండా అపవాది ఎవరు మృంగుదరని గర్జించి సింహం వలె తిరుగుతున్నాడు. వానికి దొరకకుండా పాతాళానికి పోకుండా మన పిల్లల్ని ఎలా చేయాలి? శిక్షణలో వారిని పెంచాలి. శిక్షణలో వారు పెంచాలి. ఒకసారి రాజుల మొదటి గ్రంథము చూడండి. రాజుల మొదటి గ్రంథము శిక్షణలో పెంచకుండా, దండించకుండా ఒకడు తన కుమారుని పెంచాడట. ఎలా పెంచాడో చూడండి. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 5-6 వచనాలు. రాజుల మొదటి గ్రంథము మొదటి అధ్యాయము 5-6 వచనాలు. హగ్గీతు కుమారుడైన అదోనియ గర్వించిన వాడై నేనే రాజు అనుకున్నాను. అదోనియ తండ్రి ఎవరు? అగ్గీదు కుమారుడంట అదోనియ గర్వించువాడై. అంటే వాడిలో ఏముంది? గర్వము స్టార్ట్ అయిపోయింది. నేనే రాజుగా మారిపోవాలి, ప్రజలు నా కాళ్ళ కింద ఉండాలి, నేను వాళ్ళని పరిపాలించాలనే ఒక గర్వముతో ఉండిపోయాడు అదోనియ. తర్వాత చదవనా? రథములను గుర్రపు రౌతులను ముందుగా పరిగెత్తి చూడండి. రాజు అవ్వలేదు, కానీ రాజుగా తను ఊహించుకుంటున్నాడు. గుర్రాలు తెప్పించాడు, నా ముందు పరిగెత్తాలన్నాడు. ఆ తర్వాత 10 మంది మనుషులను ఏర్పరచుకొనెను. అతని తండ్రి నీవు ఇలాగున ఏల చేయదు అని అతని చేత చెప్పబడి ఎప్పుడును విచారించక నొప్పి కలుగజేయలేదు. అతనికి నొప్పి కలుగజేయలేదు. ఆ మాట అండలం చేసుకోండి. ఏం చేశాడట? తండ్రి తన కొడుకును అదోనియాను నొప్పి కలగజేయలేదంట. అంటే నొప్పిచ్చే మాట కూడా అనలేదు. అలా అనకపోవడమే వాడు అలా తయారైపోయాడు. ఏంటి? రాజు కాకమునిపై నేనే రాజు అనుకున్నాడు. దేవునికి విరోధంగా గర్వించి ప్రవర్తించినట్లుగా మనకు అక్కడ కనపడుతున్నాడు. అంటే నొప్పి కూడా కలగకుండా తండ్రి పెంచాడంట అగ్గై. ప్రియమైన దేవుని పిల్లరా, తల్లిదండ్రులు ఒకవేళ మనం పిల్లల్ని గారాల పట్టి లడ్డు అని మనం పెంచామనుకో, తర్వాత మనకి చుక్కలు చూపిస్తాడండి పిల్లలు. చిన్ననాటి నుంచే మనం పిల్లల్ని సరైన విధానంలో పెంచలేదనుకో, తర్వాత మనకి చుక్కలు చూపిస్తాడు. కనుక దేవుడు చెప్పాడు పిల్లల్ని ఎలా పెంచమన్నాడంటే శిక్షణలో వారిని పెంచాలి, గద్దించాలి, అవసరమైతే 2 దెబ్బలు కొట్టైన వారిని మనము దారిలోకి తీసుకురావాలి. ఏంటి? ఇలా శిక్షణలో పెంచే తల్లిదండ్రులు చాలా తక్కువగా కనపడతారు. కానీ ఏమైపోయిందంటే పెంచడం పక్కకు పెట్టారు, తల్లిదండ్రులు చెడిపోవడమే కాకుండా పిల్లలను కూడా చెడిపేస్తున్నారు. అప్పుడప్పుడు ఉదాహరణకు అందరికి అప్పులు ఉంటాయి. అప్పు తీసుకోవడానికి ఇంటికి వచ్చాడు అనుకో, నాన్న చూస్తుంటాడు. ఎక్కడ నాన్న చూసి ఇదిగో అరే అప్పు తీసుకోవడానికి పలానా ఎల్లయ్య మన ఇంటికి వస్తున్నాడు, అతను వచ్చి అడిగితే నేను లేను అని చెప్పు అని ఎవరితో చెప్తాడు? పిల్లవాడితో చెప్తాడు. అప్పుడు ఏం చేస్తాడంటే పిల్లోడు వాకిలికాడు ఉంటాడు, ఈయన వెళ్ళి లోపలాడో బీరువా కాడాడో మంచం కిందో దాక్కుంటాడు. అప్పుడు అప్పు తీసుకుని ఆయన ఎల్లయ్య వచ్చి ఇదిగో మీ నాన్న ఎక్కడా అని అడగగానే ఏం చెప్తాడు? ఇదిగో మా నాన్న లేడు అని చెప్పమన్నాడు అని చెప్తాడు. ఏం చెప్తాడు? లేడు అని చెప్పమన్నాడని చెబుతాడు. అప్పుడు వస్తాడు, పట్టుకుంటాడు, పిల్లలతో ఇలాగే నువ్వు అబద్ధాలు అడిచేవంటాడు. అప్పుడు వాడు వెళ్ళిపోయిన తర్వాత తండ్రి కొడుకుతానమాట ఏదో తెలుసా, చిన్న అబద్ధం ఆడే కూడా నీకు చేత కాదేమరా అని 2 మొట్టకాయలు వేస్తాడు. అంటే ఏం నేర్పిస్తున్నాం మనము? అబద్ధం ఆడడం కూడా మనం ఏం చేస్తున్నాం? కొట్టి మరి నేర్పిస్తున్నాం. ఇవి నేర్పిస్తాం, కానీ ఇవన్నీ కొట్టి సరైన మార్గం తేవడానికి ఏ ఒక్కరు
ఆలోచన చేయరు. ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచన చేయరు గనక చిన్ననాటి నుంచే వాడిని శిక్షణలో పెంచితే చక్కగా పిల్లవాడు ఏం చేస్తాడు, చక్కగా ఎదుగుతాడు. ఇప్పుడు మనము బోధనలో పెంచమన్నాడు. దేంట్లో పెంచమన్నాడు? బోధనలో, శిక్షణలో పెంచాలి. తర్వాత రెండో స్టెప్ బోధనలో పెంచాలి. ఓన్లీ శిక్షిస్తే సరిపోదు, బోధనలో కూడా వాడిని పెంచాలి. ఎలా పెంచాలో మనం చూడగలిగితే ఈ బోధనలో ఎలా పెంచాలో చూసి ముగించుకుందాం. ఏంటంటే చూడండి, ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం. అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూసినవి మరొక యుండునట్లు అవి నీవి జీవిత కాలమంతయు. ఏమిటి ఇశ్రాయేలు ప్రజలతో మోషే గారి ద్వారా దేవుడు చెప్తున్న మాటలు ఏం చెప్పాడు తెలుసా? ఇదిగో నీవు కన్నులారా చూసినవి మరవకుండునట్లు. నువ్వు కన్నులారా చూసావు కదా, ఏం చూసావు? ఎన్నో అద్భుతాలు చూసావు. ఏమండి, ఎన్నో అద్భుతాలను చూసావు. అరణ్యంలో నడుచుకుంటూ వచ్చినప్పుడు దేవుడు ఎన్నో అద్భుతాలు చేశాడు. ఆహారాన్ని కురిపించాడు, సముద్రాన్ని పాయలు చేశాడు. ఏమండి, అగ్నిస్తంభం, మేఘస్తంభం, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఈ అద్భుతాలని నువ్వు మరవకుండునట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగనివ్వకుము. నీ మనసును బహు జాగ్రత్తగా కాపాడుకొని నీ కుమారుల కుమార్తెలకును వాటిని నేర్పి. చూడండి ఏమన్నాడు? నేర్పించండి. అంటే ఏం చేయాలి? మన పిల్లలకు మనము దేవుడు మన ఎడల చేసిన అద్భుతాలు మనం పిల్లలకు మనము నేర్పించాలి. అదే మోషే గారి ద్వారా దేవుడు ఇశ్రాయేలు జనాలు చెప్పాడు, ఇదిగో నేను చేసిన అద్భుతాలు నీ పిల్లలకు నువ్వు నేర్పించాలి. నీ పిల్లలకు నేర్పించాలి, పిల్లలకు నీ వాటిని నేర్పించాలి. అవి వాళ్ళకు చెప్పాడు, కానీ మనకేం చెప్పాడు? బైబిల్లో రాయబడిన ప్రతి మాటలు మనం మన పిల్లలకి నేర్పించాలండి. ఇవి నేర్పించాలి, ఇవి బోధించాలి. కానీ పిల్లలకు మనం ఇవి చెప్పాం. ఏం చెప్తాం? వాడు నిద్రపోవడానికి అనగనగా రాజు అంటాం. ఏమంటాం? అనగనగా రాజు. 7 కుమారులు అంట, 7 చేపలు పట్టేకి పోయి. రాజు కుమారులు చేపలు పట్టికి ఎందుకు పోతారో మన తెలియదు. చేపలు పట్టికి పోయినారంట, 7 చేపలే వాళ్ళకి దొరికాయంట. ఇదేంది కథ? 7 చేపలే దొరికాయంట, 7 చేపలు ఎండలేదంట. ఎందుకు ఎండలేదంటే గడ్డవాము అడ్డు వచ్చింది. ప్రియమైన దేవుని ఇలాంటివి చెప్తాం మనము, కానీ ఏం చెప్పమన్నాడు దేవుడు? దేవుని మాటలు నేర్పించాలి, దేవుడు చేసిన అద్భుతాలను వాళ్ళకి నేర్పించాలి. ఇంకొక మాట, ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనం. ద్వితీయోపదేశ కాండము 11వ అధ్యాయము 9వ వచనం. యెహోవా వారికిని వారి సంతానమునకు దయచేసేదనని పితరులతో ప్రమాణము చేసేదనని ప్రమాణము చేసిన దేశమున అనగా పాలు తేనెలు ప్రవహించు దేశమున మీరు దీర్ఘాయుష్మంతులగునట్లు నేను ఈ దినమున ఆజ్ఞాపించు ఆజ్ఞలన్నిటినీ గైకొనవలెను. నువ్వు గైకొని నీ పిల్లలకు వాటిని నేర్పించాలి, ఆజ్ఞలు నేర్పించాలి. బైబిల్ మొత్తాన్ని నీ పిల్లలకి ఏం చేయాలి? మనము కథలు కాదు చెప్పాల్సింది. ఒకరోజు ఋతు గురించి చెప్పాలి, ఒకరోజు ఎస్తేరు గురించి చెప్పాలి, ఒకరోజు దావీదు గురించి చెప్పాలి. ఇవి యథార్థ సంఘటనని వాళ్ళకు చక్కగా మనం అర్థవంతంగా బోధించామనుకో, ఆ బోధ నుంచి పిల్లలు ఎప్పటికీ తప్పిపోరు. చూడండి ఇంకొక మాట చూసుకుందాం. రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయము 4వ వచనం. మూసుకున్న పిల్లలు రాజుల రెండవ గ్రంథం 5వ అధ్యాయం 4వ వచనం. నయామాను రాజునొద్దకు పోయి ఇశ్రాయేలు దేశపు చిన్నది ఎవరంట? ఇశ్రాయేలు దేశపు చిన్నది, ఒక చిన్ని పాప అంట. ఒక చిన్నది ఇశ్రాయేలు దేశానికి చెందిన చిన్నది ఎవరి దగ్గర పోయింది? నయమాను దగ్గర పోయింది. నయమాన్ దగ్గర పోయి ఏం చేసింది? ఇదిగో నీకు ఆ రోగం పోవాలంటే ఒక దైవజను దగ్గరికి నువ్వు పోవాలి అని చెప్తే ఆ నయమాన్ నమ్మాడా లేదా?
నమ్మాడు. నమ్మడమే కాదు, వెళుతూ ఏం తీసుకొని పోయాడు? ఏంటి? ఆభరణాలని, ధనాన్ని తీసుకొని వెళ్ళాడు. ఒక చిన్నది చెప్పితే నమ్మడం ఒకటైతే, వెళుతూ ఆభరణాలు కూడా తీసుకొని వెళ్ళాడంటే ఆ చిన్నది ఎలా చెప్పింటుందో ఆలోచన చేయండి. ఎంత మంచి మాటలు చెప్తే నయమాను ఆలోచించి వెళ్ళిండా అంటే ఆ చిన్నది చిన్ననాటి నుంచి దేంట్లో ఉంది? జ్ఞానములో ఉంది, బోధనలో పెరిగింది, చక్కగా ఉంది కనుకనే ఆమె చెప్పిన మాటలకు నయమాన్ ఏం చేశాడు? విని వెళ్ళాడు. అదండి మనం పిల్లలకు మనం నేర్పించామనుకో, వాడు పెద్దవాడైనా కూడా ఆ మాటల నుంచి తొలగిపోడు. ఆ మాటలు ఏందే ఉంటాడు, ఆ మాటల ప్రకారంగానే జీవిస్తాడు. కనుక మనం చిన్ననాటి నుంచే పిల్లలకి శిక్షణలో పెంచాలి. రెండవది బోధనలో మనము పెంచాలి. చూడండి, ఒక మాట చూసుకుందాం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 6వ వచనం. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. నేర్పాలండి. నేర్పిస్తేనే వాడు నేర్చుకుంటాడు. తల్లిదండ్రుల ప్రవర్తన వలనే పిల్లలు భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. మనం తల్లిదండ్రులుగా మనం ఏమి చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు లేదో. ఉదాహరణకు తల్లి ఇంటి ముందర కొన్ని సామాన్లు వేసుకొని కడుగుతూ ఉంటుంది. చిన్ని పిల్లలు ఏం చేస్తారంటే చిన్ని గిన్నెను తీసుకొని ఆమె కూడా కూర్చొని పెద్ద కడుగుతూ ఉంటుంది. మధ్యలో ఇలా అనుకుంటూ ఉంటుంది, మనిషిని చెమటని ఇలా అనుకుంటూ ఉంటుంది. ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటుంది? తల్లి ఏం చేస్తుందో అది చూస్తుంది. దాన్ని చూసి అలాగే తోముతూ ఉంటుంది, అలాగే నీళ్లు పోస్తూ ఉంటుంది, అలా కడిగి పక్కకు పెడుతుంటుంది. అంటే పిల్లలు తల్లిదండ్రుల పట్ల ఏం చేస్తూ ఉంటారు? అబ్జర్వేషన్లో ఉంటాడు, గమనిస్తూ ఉంటారు. పిల్లలు తల్లిదండ్రులు ఏది చేస్తే పిల్లలు కూడా అదే చేస్తారు. గనక తల్లిదండ్రులుగా మన ప్రవర్తన ఎలా ఉండాలి? సరైనదిగా ఉండాలి, చక్కగా ఉండాలి. నువ్వు బూతులు మాట్లాడావు అనుకో, వాడు కూడా బూతులు మాట్లాడతాడు. నువ్వు బూతులు ప్రవర్తన కలిగి జీవించావు అనుకో, వాడు కూడా బూతులు ప్రవర్తన కలిగి జీవిస్తాడు. నువ్వు అన్నావు అనుకో, పెద్దగా ఆహా అనకని తిరుగుతాడు. ఏంటి? నువ్వు అన్నావు అనుకో, పెద్దగా అనకంటే తిరుగుతాడు. కనుక చిన్ననాటి నుంచి మన ప్రవర్తన కరెక్ట్గా ఉంటే పిల్లలు కూడా ఎలా ఉంటారు? సరైన మార్గంలో ఉంటారు. చదవనమాట. బాలుడు నడవలసిన త్రోవను వానికి నేర్పుము. అంటే వాని త్రోవను మనము నేర్పాలి. వాని త్రోవ ఎక్కడికి వెళుతుంది, ఎటు సైడ్ వెళుతుంది అని మనం గమనించి సరైన మార్గములు అన్ని మనము సరిచేయాలి. ఎలా నేర్పుతామో తెలుసా? పుట్టిన తర్వాత 2-3 ఏళ్ళకి ఏం చేస్తామంటే దూరాన ఒక సైడ్ బైబిల్ పెడతారు, ఒక సైడ్ చెతస్కోప్ పెడతారు డాక్టర్ అవ్వాలని, ఒక సైడ్ ఏం పెడతారు లాయర్ అవ్వాలని, లేదా ఒక కోటు పెడతారు. ప్రతిదీ పెట్టుకుంటూ ఉంటారు. డబ్బు పెడతారు, ఒకసారి బంగారు పెడతారు, ఒకసారి పెన్ను పెడతారు. ఇప్పుడు వాడిని వదులుతారు. నువ్వు వదిలితే వాడు దేని ముట్టుకుంటే వాడు పెద్ద అయినాక అదే అవుతాడంటే. వాడు చేసే ఉంటారు దాదాపుగా అందరూ. వాడు వెళ్ళి కత్తి పట్టుకున్నాడు అనుకో, వీడు ఏమవుతాడు? అంత కూడా అవుతాడు. ఒకవేళ పెన్ను పట్టుకున్నాడు ఏమవుతాడు? మంచి టీచర్ అవుతాడు. డబ్బు పట్టుకున్నాడు అనుకో, మంచి కోటీశ్వరుడు అవుతాడు. ఇలా పెంచుతున్నారు తల్లిదండ్రులు పిల్లల్ని. అలాగే పెంచాల్సింది. సరైన మార్గములు వాడు ఎత్తురవలో వెళ్తున్నాడు. ఎలా సినిమాల సైడ్ వెళ్తున్నాడా, ఏమండి క్లబ్బుల సైడ్ వెళ్తున్నాడా, ఏ విధంగా బడి దూకి అప్పకెళ్తున్నాడా, ఇవన్నీ మనం గమనించి సరైన మార్గములో వాడిని మనం నడిపించకపోతే పాతాళం దారమున వాడు వెళ్ళిపోతాడు. పరలోకానికి మనం నడిపించాలి. భూమి నుంచి పరలోకానికి మనం వాడిని నడిపించాలి. అదండి నడిపించడం అంటే. ఇక్కడి నుంచి మనం పరలోకాన్ని వెళ్ళాలని పిల్లవానికి నేర్పించి వాడిని మనము నడిపించాలి. గనక అలా నడిపించకపోతే ఎంత ప్రమాదం ఉందో ఒక మాట చూసుకొని ముగించుకుందాం. చూడండి, మత్తయి సువార్త, ఈ సందర్భాన్ని చూసుకొని మనం ముగించుకుందాం. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాలు. మత్తయి సువార్త 14వ అధ్యాయము 6-7 వచనాలు. అయితే ఏ రోజు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య ఏం చేసిందంట? నాట్యం ఆడింది. అప్పుడు నాట్యం ఆడింది. ఇప్పుడు డీజేలు వచ్చాయి. ఏమొచ్చాయి? డీజేలు. మన ఇంట్లో మన పిల్లలు బాగా ఎగరడానికి, అబ్బా నాకన్నా నా ముద్దుల పట్టి అనే ముద్దులు పెట్టుకుంటాం. ఎంత చక్కగా ఎగిరితే అంత ముద్దు మనము పెట్టుకుంటాం.
అప్పుడు ఏ రోజు బర్త్డే వచ్చిందంట, తన కుమార్తె నాట్యం ఆడిందంట. ఇది తండ్రి చూస్తుండగా నాట్యం ఆడడం అది మామూలు విషయము కాదు, అది చాలా తప్పు విషయం. ఆమె నాట్యములు ఎలా నాట్యం ఆడిందో చూడండి. తర్వాత వారి మధ్య నాట్యమాడి ఏ రోజును సంతోషపరిచెను గనుక తండ్రిని ఏం చేసిందట, ఆమె సంతోషపరిచింది. తండ్రి ఆ యొక్క నాట్యాన్ని చూసి, ఆ నాట్యాన్ని మెచ్చుకొని అప్పుడు కుమార్తెతో అంటాడు, ఏమంటాడు చూడండి, ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకముగా వాగ్దానము చేసెను. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై తల్లి చేత అంటే ఆ కుమార్తె ఎలా ఎదగాలి, ఎలా ప్రవర్తించాలి, ప్రతిదీ ఎవరి ద్వారా ప్రవర్తిస్తుంది, తల్లి ద్వారా. ఆమె తల్లి ఎటు చెప్తే నడుచుకుంటుంది, ఏమి చేయమంటే అది చేస్తుంది. చివరికి ఏం చేసింది, బహుమానాన్ని కోరుకోమన్నాడు తండ్రి. కానీ ఈమె ఏమడగాల, ఏదో ఉయ్యాల అడగాలి, ఏదో బండి అడగాల, ఏదో ఒక ఇల్లు అడగాలి, ఏదో ఒక బంగారు నక్లిస్ అడగాలి. కానీ ఏమడిగింది చూడండి, కింద మాట, బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పళ్ళెములో పెట్టి నాకు అప్పగించమని నేను పళ్ళెములో పెట్టుకొని ఏం దమ్మన్నాడు, పొట్టేలు తలకాయ దమ్మని లేదు, మాంసం దమ్మని లేదు, పలహారాలు తెమ్మని లేదు, ఏం దమ్మన్నాడు, ఒక దైవజనుని తలను పెట్టుకొని తీసుకురమ్మడు. నువ్వు తలను తేవాలంటే ఏం చేయాలా, మెడ నుండి తలను వేరు చేయాలి. అలా వేరు చేసి ఏమైపోతాడు, చనిపోతాడండి. కానీ బాప్తిస్మిచ్చి యోహాను ఒక దైవజనుని తలను కోరుకుందంటే ఈమె ఎలా ఎదిగింది, ఎలా ఎదిగిన ప్రవర్తన ఏంటంటే చాలా దారుణంగా ఆమె ప్రవర్తన ఉంది. తల్లి ఆమెను ఏమో సరైన మార్గంలో పెంచలేదు, సరైన శిక్షణలో పెంచలేదు, సరైన బోధనలో కూడా పెంచలేదు. కనుకనే ఆమె ప్రవర్తన వలన ఒక దైవజను తలకాయి మరణించి చంపే రీతిగా వధించి తలను తీసుకురమ్మనిందంటే ఎంత క్రూరురాలో ఆలోచించండి ప్రియమైన దేవుని పిల్లల. కనుక మన పిల్లలు కూడా సరైన విధానంలో శిక్షణలో మనం పెంచకపోతే, బోధనలో పెంచకపోతే ఇలాంటి క్రూరులుగా మన పిల్లలు మారిపోతాడు. ఈరోజు గమనించండి, చాలా వరకు కేసులు ఎక్కువ ఎవరిపైన ఉన్నాయంటే ముసలుల పైన లేవు. ఎవరిపైన ఉన్నాయి, యవనస్తుల పైన ఉన్నాయి. ఎందుకు, కాలేజీలో ఉంటాడు, ఖర్చులకు డబ్బులు ఉండవు, ఆమె వస్తూ ఉంటే ఒక ఆడమె నెక్లెస్ లాగేస్తాడు, చైన్ లాగేసుకుంటాడు. ఇలా లాగేసుకుని ఎంతో మంది చంపిన వారు కూడా మనకి కనపడుతున్నారు. అంటే ఎలా మారిపోయింది ప్రియమైన దేవుని. అదే వాళ్ళు చిన్ననాటి నుంచి సరైన మార్గంలో పెంచింటే ఆ తప్పులు ఏ ఒక్కరు చెయ్యరు. గనక పిల్లలు పెంపకములో పెద్దలకు దేవుని సూత్రాలు, 2 సూత్రాలు ఇచ్చాడు. ఒకటి శిక్షణలో వారిని పెంచాలి, రెండవది బోధనలో వారిని పెంచాలి. ఈ మాట చదువుకొని ముగించుకుందాం. ఎఫెసీ పత్రిక పాఠ్యభాగం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. తండ్రులారా మీ పిల్లలకు కోపము రేపక ప్రభు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచాలి. శిక్షణలో పెంచాలి, బోధనలో మనము పెంచాలి. కనుక శిక్షణలో పెంచితేనే, శ్రమలలో వాడిని పెంచితేనే చక్కగా గొప్పగా ఎదుగుతాడు. ఏదైనా నలగబడితేనే ఇతరులకు ఆనందాన్ని ఇస్తుంది. ఉదాహరణకు అందరూ బిర్యానీ తింటూ ఉంటారు. బిర్యానీ రుచి రావాలంటే ఏం చేయాలి, మసాలాలను చక్కగా రోట్లో వేసుకొని నలపాలి. మసాలాలను నలిపితేనే ఆ టేస్ట్ వస్తుంది. అప్పుడు భర్త ఏం స్మెల్ రావట్లేదు, వాసన రావట్లేదు, చేస్తున్నావా లేదా అంటూ ఉంటాడు. ఉండండి చేస్తాను, మసాలా వేసిందని అప్పుడు ఏమొస్తుంది, గబ్బుమని మంచి స్మెల్ వస్తుంది. నీకు ఆ స్మెల్ రావాలంటే ఏం చేయాలా, మసాలాలు నలగాలి, రోట్లో నలిగితేనే మంచి స్మెల్ వస్తుంది. ప్రియమైన దేవుని పిల్లరా, గనుక అప్పుడు పరోటా చాలా మందికి ఇష్టం ఉంటుంది. ఒక పరోటా నీకు అంత రుచిగా రావాలంటే ఏం చేయాలి, దాన్ని పిండిలో నీళ్ళలో వేసి కలిపినప్పటి నుంచి చపాతీగా పెనం పైన వేసినప్పటి నుంచి దాన్ని నలిపితేనే ఒక పరోటాగా నీకు రుచినిస్తుంది. అంటే ఏదైనా నలగాలి, నలపబడాలి. శిక్షణలో ఉంటేనే పిల్లలు చక్కగా నీకు ఆనందాన్ని తెచ్చిపెడతారు. తర్వాత ఒకవేళ నువ్వు శిక్షణలో వాళ్ళు పెంచకపోతే నీ కన్నీళ్లను మిగుస్తారు. ఒక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, దయగల నాయన తండ్రి, జీవిత శాలిని బర్త్డే సందర్భంగా మీ కుమారుడు దైవజనులు మాతో జత పనివాడు రారాజాని గారి కుమార్తె
బర్త్డే సందర్భంగా తండ్రి కొన్ని మాటలు మాకు నేర్పించాలి, పిల్లల్ని ఏ రీతిగా పెంచాలని. తండ్రి 2 సూత్రాల్లో మేము ఆలోచించి ఆచరణలో పెట్టి మీ పిల్లలు మీరు ఇచ్చిన గర్భఫలాలు మీ కొరకు పెంచే రీతిగా ఉండటకు సహాయం చేయండి. అందుకు మాకు కావాల్సిన జ్ఞానాన్ని అనుగ్రహించండి తండ్రి. మీ కుమార్తె జీవితశాలిని బట్టి ప్రార్థిస్తున్నాం. జ్ఞానమందును వయసు ఎందును ఎదుగుతుండగా తోడుగా ఉండండి తండ్రి. మీ కృపను అనుగ్రహించండి. మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ను ప్రసాదించమని అర్థిస్తున్నాను. తల్లిదండ్రులు జ్ఞాపకం చేసుకొని మీకు